గాయ్స్, నమస్తే, అస్సలం అయికం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జుమేరా షేక్. ఇంకా ఈరోజు వచ్చేసి మన ఛానల్లో కరివేపాకు కారపొడి అయితే చేస్తున్నాను. కరివేపాకు అయితే మన హెల్త్కి చాలా మంచిది. కంటి సమస్యలు కానీ బాగా కనిపిస్తాయి కరివేపాకు తింటే. ఇంకా మనమైతే అస్సలు తినం కరివేపాకు అయితే. కర్రీలో వేస్తాం, తాలింపుల్లో వేస్తాము. అలా వేసినప్పుడు మనం అన్నం తింటున్నప్పుడు కరివేపాకు వస్తే నువ్వు పక్కకి వెళ్ళిపో అన్నట్టు పెట్టేస్తారు ప్లేట్లో పక్కకి. అసలు తినమన్నా తినరు. ఇంకా అలా కరివేపాకు తిన్న వాళ్ళకి వచ్చేసి కరివేపాకు పొడి, కారపొడి, కరివేపాకు రైస్, కరివేపాకు పచ్చడి, చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, రెసిపీస్ అయితే కరివేపాకుతో. ఇంకా ఈరోజు అయితే నేను కారపొడి చేస్తున్నాను. ఎలా తయారు చేయాలో చూసేద్దాము. కరివేపాకు అయితే మా ఆంటీ వాళ్ళ చెట్టుకి తీసుకొచ్చాము, ఫ్రెష్ది. మొత్తం ఇలా చెట్టు కొమ్మలు నరికేసి ఇచ్చేసారు. ఇంకా వాటర్లో బాగా శుభ్రంగా క్లీన్ చేయాలి. దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం ఎక్సెల్స్లా బ్లాక్గా కనిపిస్తాయి, అవి ఉన్నాయి, అయితే పడేయాలి. అవి అయితే అసలు వాడకూడదు మనం. ఇంకా ఇలా బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని ఒక జల్లెడకి వేసుకోవాలి. వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక క్లాత్లో వేసుకొని ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. కరివేపాకు వాటర్ ఏం లేకుండా చూసుకోవాలి. ఇంకా ఈ కరివేపాకు వచ్చేసి ఫ్యాన్ గాలి కింద ఆరనిచ్చి వాటర్ మొత్తం పోయిన కరివేపాకు బాగా ఫ్రెష్ కనిపిస్తుంది చూడండి కరివేపాకు. ఈ కరివేపాకుని మనం గుప్పెడితోటి 2 గుప్పెళ్ళు తీసుకోవాలి, గట్టిగా అనుకొని 2 గుప్పెళ్ళు అయితే అయింది ఈ కరివేపాకు వచ్చేసి. కరివేపాకు కారపొడికి ముందుగా ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కొన్ని పచ్చిపప్పు, కొన్ని మినపప్పు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద. ఇలా లైట్గా దోరగా కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే నేను కొంచెం ఇంగువ వేస్తున్నాను, కొన్ని మెంతులు వేస్తున్నాను. ఒక 2 సెకండ్స్ లైట్గా ఫ్రై చేయాలి. సన్న మంట మీద ఇవి ఫ్రై చేస్తున్నాం కదా, మనం దోరగా వేయించుకుంటున్నాం. మంచి అరోమా వస్తుంది, స్మెల్ అయితే బాగుంది, గుమగుమలాడుతుంది. ఇవైతే ఫ్రై అయిపోయి ఒక ప్లేట్లో తీసి చల్లారనిద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా ఇదే బండిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు వచ్చేసి తొడిమలు తీసేసి ఇలా సగానికి కట్ చేసి పెట్టాను. ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే దీంట్లో ఉన్న సీడ్స్ కూడా బాగా ఫ్రై అవుతాయి, అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి, ఒక ప్లేట్లో తీసుకున్నాం. ఇంకా మళ్ళీ ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి కరివేపాకు ఫ్రై చేసుకుందాం. దీంట్లో కరివేపాకు మనం ఇవి వాటర్లో బాగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టి వాటర్ ఏమి లేకుండా ఉన్న కరివేపాకు ఇదైతే ఫ్రై చేస్తున్నాను. మనకి ఆకుకూరలో వచ్చేసి ఏ ఆకుకూర అయినా మన హెల్త్కి చాలా మంచిదండి. ఈ కరివేపాకు అయితే మన హెయిర్కి కానీ అలానే కంటి సమస్యలకు కానీ చాలా మంచిది కరివేపాకు. కరివేపాకు కారం. ఈ కరివేపాకు వచ్చేసి ఫ్రై అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా చల్లారనిచ్చి మిక్సీ పట్టేద్దాం. ఈ కరివేపాకు ఫ్రై అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసాం కదా, ఇది చల్లారుతుంది. ఇక దీంట్లోకి వచ్చేసి ఎండుమిర్చి, ఇవి ధనియా, జీలకర్ర, పచ్చిపప్పు ఇవి ఫ్రై చేసి పెట్టాము. ఇందులోకి వచ్చేసి కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు, అలానే చిన్నపాయ రెమ్మలు, ఇంక ఇవి మొత్తం కలిపేసి మిక్సీ పట్టేద్దాం.
కరివేపాకు కారపొడి అయితే మిక్సీ పట్టడం అయిపోయింది. ఇంక ఇలా కొంచెం గాలికి అలా వదిలేసి దాని తర్వాత గ్లాస్ జార్లో ఒక కంటైనర్లో వేసి కరివేపాకు పొడి స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనం వేడి వేడి రైస్లో కానీ బ్రేక్ఫాస్ట్ అలానే ఇడ్లీ ఉప్మా దేంట్లోకైనా మనం తినొచ్చు. బాగుంటుంది కరివేపాకు కారపొడి. ఇంకా కారం చేయడం అయితే అయిపోయింది. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను. ఈ గోధుమ రవ్వ ఉప్మా వచ్చేసి వెయిట్ లాస్ అవ్వడానికి కానీ డైట్ చేసే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది ఈ ఉప్మా. ఇంకా నేను దీంట్లోకి వచ్చేసి 2 గ్లాసెస్ గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను. బండి పెట్టేసి దాంట్లో ఈ 2 గ్లాసెస్ గోధుమ రవ్వ అయితే వేసాను. ఆయిల్ ఏం వేయకుండా డ్రై రోస్ట్ లాగా కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఈ రవ్వ వచ్చేసి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద మనం ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇదైతే కలర్ చేంజ్ అయిపోయింది. ఇంకొక ప్లేట్లోకి అయితే తీస్తున్నాను నేను. ఇంకా ఉప్మా ప్రిపేర్ చేయడానికి వచ్చేసి ఇక్కడ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, అలానే కొంచెం అల్లం ముక్కలు, అలానే పల్లీలు, ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు మొత్తం రెడీ చేసి పెట్టేశాను. ఇంకా ఈలోపు మనం ప్యాన్ పెట్టేసి దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు మొత్తం పల్లీలు మొత్తం వేసేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి తాలింపు దినుసులు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, అల్లం ముక్కలు, ఎండుమిరపకాయలు మొత్తం వేసాం కదా. ఇవి బాగా ఫ్రై అయితే అయినాయి. ఫ్రై అయిన తర్వాత మనం గోధుమ రవ్వ తీసుకున్నాం కదండి 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్ వాటర్ అయితే వేస్తున్నాను నేను. పక్కా ఈ కొలతలతో అయితే ఒకసారి మీరు ప్రిపేర్ చేయండి. ఉప్మా వచ్చేసి ఇది కొంచెం పొడి పొడిగా ఉంటుంది, ముద్దలా కాకుండా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంక ఈ వాటర్ వచ్చేసి బాగా మరగాలి. దీంట్లోనే కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఒక ప్లేట్ పెట్టేసి ఒక 2 సెకండ్స్ వాటర్ మరిగేదాకా వెయిట్ చేద్దాం. ఇంకా వాటర్ అయితే బాయిల్ అయినాయి బాగా. ఇంకా దీంట్లో మనం ఫ్రై రోస్ట్ చేసి పెట్టాం కదండి గోధుమ రవ్వ, ఒక ప్లేట్లో తీసుకొని పెట్టాం. ఇంకా అది ఈ వాటర్లో అయితే వేసేద్దాం. ఈ గోధుమ రవ్వ వచ్చేసి మనం ఒకేసారి వాటర్లో వేసి కలుపుకోవచ్చు. బొంబాయి రవ్వ అయితే మనం కలుపుతూ వేసుకోవాలి, చూసుకుంటూ వేయాలి. ఇదైతే అలా ప్రాబ్లం ఏమి ఉండదు, మనం వాటర్లో వేసేసిన తర్వాత కలుపుకోవచ్చు. ఇంకా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి ఇది. స్టవ్ ఆఫ్ చేశాను. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. పొడి పొడిగా ఉంది చూడండి, చాలా బాగుంది. ఇంకొక ప్లేట్లో వేసి సర్వ్ చేస్తున్నాను. ఇంకా మా బాబుకి స్కూల్లో అయితే టైం అయిపోతుంది, టిఫిన్ చేయించాలి. ఉప్మా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా దీంట్లోకి వచ్చేసి కారప్పొడి ఉంది, అలానే చట్నీ ఉంది. కారప్పొడి వేసుకొని టిఫిన్ అయితే పెడుతున్నాను. టేస్ట్ అయితే కారప్పొడి చాలా బాగుందండి. కారప్పొడి వచ్చేసి కరివేపాకుది. ఇంకా కారం అని ఉప్మా వచ్చేసి మా బాబుకి పెడుతున్నాను. మా బాబు అయితే తిని చాలా బాగుందని చెప్తున్నాడు. నిద్రలో నుంచి లేచి బ్రష్ చేసి వచ్చి కూర్చున్నాడు. నేనైతే తినిపిస్తున్నాను. ఇంకా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ రైస్ వండేసాను. వేడి వేడి అన్నాను ఒక 2 ముద్దలు కరివేపాకు కారంతో తినొచ్చు అని రైస్ అయితే వేస్తున్నాను.
వేడి వేడి అన్నం అసలు చూడండి పొగలు వస్తున్నాయి రైస్లో నుంచి, అంతా వేడిగా ఉంది. దాంట్లో కొంచెం కరివేపాకు పొడి, అలానే హోమ్ మేడ్ ఘీ, ఇంకా కరివేపాకు కారం అండి, కారం వేసేస్తున్నాను. వేసి దాంట్లో కొంచెం నెయ్యి వేస్తున్నాను. వేసి అలా కలుపుకొని ఒక 2 ముద్దలు తినేసి తర్వాత కర్రీతో తినొచ్చు. అసలు టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. కరివేపాకు కారపొడి తినని వాళ్ళు కూడా తింటారు, అంత బ్రహ్మాండంగా ఉంది. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే వీడియోలో రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ జుమేరా షేక్. బాయ్ బాయ్.